హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది అనే అంశంపై చర్చిద్దాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏంటమ్మా, ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం అనేది డెసిషన్ తీసుకుంది. ఫిబ్రవరి మార్చిలో నిర్వహించిన టెట్లో పాస్ కాని వారు, తాజాగా బీఈడి డిఈడి పూర్తి చేసిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏపీ గవర్నమెంట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే, ఫిబ్రవరి మార్చిలో నిర్వహించిన టెట్లో కొంతమంది పాస్ అవ్వలేదు కదండి, వాళ్ళ కోసం. అండ్ తాజాగా బీఈడి డిఈడి పూర్తి చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలనేసి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. జూలై 1 నుండి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. అంటే జూలై 1 నుండి నోటిఫికేషన్లు స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందండి గవర్నమెంట్. అయితే మొదట టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి ప్రిపరేషన్కు 30 days టైం ఇవ్వనట్లుగా సమాచారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెట్ అనేది నిర్వహించేసి అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సికి కూడా అప్లై చేసుకోవడానికి అవుతుంది కదండి. అందుకే ఫస్ట్ టెట్ నిర్వహించి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రెండింటికి మధ్య 1 month ప్రిపరేషన్ గ్యాప్ అనేది వాళ్ళు ఇవ్వనట్లుగా సమాచారం అందింది. ఇక నుంచి ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ అనేది పరిశీలిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేదైనా నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.